ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి. ఇదిగో 4 నూరులో దొరికావురా. అదిగా సార్, మా మేనల్టీ ఏదో పంచమంటే పంచుకున్నాం సార్. నాకేం సంబంధం లేదు సార్, నన్ను ఇచ్చేయండి సార్. మా అల్లుడు పంచమన్నాడు, మా మామ దంచమన్నాడని మీ ఇష్టం వచ్చినట్లు కథలు దొబ్బితే మీ దగ్గర దుడ్లు తీసుకుని మీ దొడ్లు కడిగి ఎస్ఐ అనుకున్నారా? అదే దోల. ఓరిడమ్మాది నువ్వరా ఎస్ఏ అయిపోయినావా? ఆ రెడ్డి గడు కొంపలో పడేట్టు ఉండేవాడు. ఆడు పోగానే అదంతా మారిపోయినట్టుంది. అయిపోయింది, నాకు ఎస్ఐగా ప్రమోషన్ వచ్చింది. అమ్మ పడవా. అదంతా సర్లే గాని ఏంట్రా ఇది? పంచడమే తప్పంటే దొంగ నోట్లు పంచుతావరా దొంగ నా కొడక? మా బావ గాని మా మేనల్లి గాని నాకు ఈనాడు నయ్య పైసా ఇచ్చింది లేదురా. 10 లక్షలు ఇచ్చి పంచమంటే నాకేసి ఇతరాలకి పని చేశాను రా. రే ఇవి దొంగ నోట్లని ఎవరికి చెప్పకరా. నేను చెప్పడం ఏముంది, అందరూ విన్నారు. ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసి పోలింగ్ పర్వం మొదలైంది. ఫ్రీ ఫైర్ లో చెట్లు నాటింది ఎవరు? నేనే. నేను ఎప్పుడో సంవత్సరం అయింది నాటి. పోలీసు కాడ ఇక్కడ పోయేటోళ్ళలో ఎర్రవాది అది ఎరిపాలెం టవర్లో అక్కడే ఎరిపాలెం అయ్యా ఉన్నాయి. గన్లు కూడా అక్కడి నుంచి వచ్చింది. నేనే చేయించా. ఏమైంది సంవత్సరం వెళ్ళిపోయింది నాటి కూడా. 4 సంవత్సరాలు కావస్తుంది దగ్గర దగ్గరికి. కొబ్బరి మొక్కలు సత్తిపల్లి నుంచి చేసుకొచ్చా. సత్తిపల్లి నుంచి ఫ్రీ ఫైర్ అంటే అది అర్థం కాదు నాకు. అర్థం కాలేదా? అంటే గేమ్ ఆడతారు గన్నులతో కాల్చుకునే గేమ్ గురించి చెప్పినారు. గేమా ఏముందిలే, వాళ్ళు ఏం చేస్తారంటే కబడ్డీ ఆడుతుంటారు, గేమ్లు ఆడుతుంటారు. గన్నులతో ఆడేది కబడ్డీ కాదు ఆడేది. గన్నులతోట గన్నులు పట్టుకుంటే టోపాకులు తిరుగుతుంటారు. బిల్లెట్లు కూడా అయ్యే వస్తాయి. చెప్పు ఇంకా గేమ్ గురించి చెప్పు. గేమ్ గురించి కదా కానీ బైకులు కార్లు అయ్యాడి. కార్లు అవన్నీ గవర్నమెంట్ చేస్తున్నారు. అదే గవర్నమెంట్ వాళ్ళు కనిపెట్టారు. మోడీ మధ్యలో వచ్చినోడే, అది వరకు లేదు. మధ్యలో వచ్చినోడే, అది వరకు లేదు. చెప్పు ఇంకా చెప్పు ఫ్రీ ఫైర్ గురించి మంచిగా ఇంకో 4 మాటలు. ఇంకా రోడ్లు వేపిస్తున్నా. ఇక్కడ అల్లూరులో ఎస్ఆర్ కాలనీలో రోడ్ వేయించా, సిమెంట్ రోడ్ వేయించా. కొమ్ము రోడ్ నేనే తోడా. అప్పుడు 4 సంవత్సరాల కింద తోడా. ఇక్కడ లేవు, అవి మధ్యలో కట్టించినాయి అన్ని. అవి ఆడించేది డబ్బు, గవర్నమెంట్ డబ్బు తీసుకొచ్చి పెట్టా అందరికి జనానికి. ఇక్కడ ఒకటి చల్తం చేసినావు. ఎక్కడంటే అడ్రోడ్ అవతల అది దాని పేరు చెబుతాగు. అడ్రోడ్ అవతల పాకి పర్వానే ఉంది. అక్కడ ఇవి పోయింది 4 సంవత్సరాల కింద ఇది కట్టించను, గోళ్ళ కట్టించను. ఏటమ్మటి పరి అంటారు దాని పేరు. అక్కడ కట్టించేసాను. మళ్ళీ అక్కడి నుంచి పైపులు వేసినాం కింద భూమిలో తమ్మాలకి. అది ఇంకలేలే. ఫ్రీ ఫైర్ లో 2 క్యారెక్టర్లు చెప్పు. అంటే 2 మనుషుల పేర్లు చెప్పు. 2 మనుషుల పేరా? 2 మనుషుల పేరు అంటే వాడు సకిలిపాడు నాగేష్ గారు ఒకడు, నేను ఒకని. నేను సుబ్బారావు అని, మైలాడు సుబ్బారావు అని వాడు ఆడేవాడు. వాడు దాన్ని నేను ఏదో చూస్తానికి పోయాడు అప్పుడప్పుడు. నేను ఆడేవాడిని కాదులే. అది నువ్వే గేమ్ అయితే కనిపెట్టింది నువ్వే. గేమ్ ఏం కనిపెట్టింది నేనే. కానీ ఈ మధ్యలో వాళ్ళు ఆడనిచ్చాడు. సత్యనారాయణ రెడ్డి అని వెంకటాపురం, ఆయన దగ్గర ఇటుకారు కానీ కాల్చా.
టీ బట్టీలు కాల్చా అన్నీ చేసి బట్టీల గురించి కాదు ఇది వీడియో. ఈ పేరు గురించే చెప్పు ఓన్లీ. ఈ పేరు అయితే ఇంక వాళ్ళిద్దరు ఆడింది. సత్యనారాయణ అను వెంకటాపురం సత్యనారాయణ ఆడింది. నారాయణపురం నారాయణ రెడ్డి వాళ్ళు ఆడారు. వాళ్ళు పోయారులే, పైకి పోయారు, ఇంక లేరు, చచ్చిపోయారు. అది ఫ్రీ ఫైర్ గురించి ఈ 2 ముక్కలు 2 ముక్కలే. సరే ఇంకొకటి మాత్రం ఎమ్మెల్యే గారు ఏ ఊరు అంటే ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి. నన్ను ఈ రైడ్ చేస్తానికి ఇంక చూస్తా లైట్ కాదు, లైక్ చేయండి నీకు అంతే. అయిపోవచ్చిందా? దీని మటుకి నన్ను లైక్ చేయండి. ఇంతవరకు షేర్ చేయండి. ఇంకోటి తాగు చెప్ప దీని పేరు రావట్లేదు. బనిలపాడు నారాయణ రెడ్డి ఒకడు ఆయన ఉండడు, ఆయన కూడా ఆడిండు. నారాయణ రెడ్డి ఆయన చచ్చిపోయాడు, పైకి పోయిండు. ఆయన కూడా నారాయణ రెడ్డి ఆయన పేరు, ఆయన కూడా పైకి పోయిండు, లేరు. అది ఈ వీడియో చూసిన సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. వీడియో తీసినాడు అందరం. ఫుల్ ఎంటర్టైన్మెంట్ వీడియో, ఫుల్ అంటే ఏరియా. అంతేగా. బాయ్ బాయ్. వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో కలుద్దాం, రేపు కలుద్దాం. సరే బాయ్. బాయ్.